న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్ల పంపిణీ పండుగ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్త చెరువు బీసీ కాలనీలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఆర్డీఓ భాగ్యరేఖ, ఆర్డీఏ వెలుగు, పీడీ నర్సయ్య, అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానుల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకే లబ్ధిదారులు ఈశ్వరయ్యకు ఇచ్చి పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించింది. బీసీ కాలనీలో స్వర్గీయ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 34,000 కోట్ల పైగా ప్రతి సంవత్సరం పెన్షన్ రూపంలోనే మన పెద్దవాళ్ళకిను, వికలాంగులకిను, అందరు పెన్షనర్స్కి అందజేస్తారంటే ఇది ఒక చాలా గొప్ప విషయం. కష్టపడుతున్న వాళ్ళు, పెద్దవాళ్ళు పని చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా గొప్ప ఆసరా. ఇది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళంతకు వాళ్ళు పెన్షన్ ద్వారా వాళ్ళ కావాల్సిన మందులు అన్నీ తెచ్చుకునే గొప్ప అవకాశం వాళ్ళకి చంద్రన్న గారు కల్పిస్తున్నారు. 200 నుంచి 2,000 చేసిండేది కూడా చంద్రన్న గారే. అలాంటిది 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం కష్టం పడి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 3,000 చేశారు. దాంతో పోల్చుకుంటే మనం చూసుకుంటే ఇలా 4,000 వెంటనే చేసిన ప్రభుత్వంకి ఎంత ఇప్పుడు లోటు బడ్జెట్లో కూడా ఎంత బాగా అందజేస్తున్నారో ఒకసారి చూసుకోవాలి. ఖచ్చితంగా ఇవే కాకుండా సూపర్ 6 పథకాల్లో ఉన్న ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతుంది అనే నమ్మకం అయితే ఇవాళ జరిగే స్టెప్తోనే అందరికీ నమ్మకం కుదిరిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది పండగ వాతావరణంలో ఉన్నారు. కారణం ఏమంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రములో ఎవ్వరూ చేయనంతగా, మనం కూడా ఊహించినంతగా నెలకు 4,000 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు ఇస్తున్నారు. వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇస్తున్నారు. కొంతమందికి 10,000, దీర్ఘకాలిక వ్యాధుల్లో 15,000 ఇస్తున్నారంటే నెల నెల ఉద్యోగస్తుకి ఏ విధంగా జీతం ఇస్తున్నారో తూచా తప్పకోకుండా 1వ తేదీ 6 గంటలకే టంచనగా ఈ పెన్షన్ ఇస్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చిన్న పని కాదు. చిన్న చిన్న రాష్ట్రాలు, కేరళ ఇటువంటి రాష్ట్రాలకు ఉండే బడ్జెటే దీనికి సరిపోతుంది. అంటే 65,31,000 మందికి లబ్ధిదారులు ఉన్నారు. దాదాపు 34,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరము పంచుతున్నారు. అంటే పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో దీనికంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చూశారు 200 రూపాయల పెన్షన్ను 2,000కు పెంచామంటే 1,800 రూపాయలు పెంచే పెన్షన్ గతంలో కూడా. ఇప్పుడు 3,000 4,000 రూపాయలకు ఇమీడియట్ గా ఒక్కరోజు పెంచుతున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ 1,000 రూపాయలను 5 ఏళ్లు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచామో సూపర్ 6 అన్నింటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లబ్ధి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పేదరికం తొలగించాలి, పేద ప్రజల జీవితాలు వెలుగు చిందించాలని మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, విపరీతమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల పట్ల ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోలేరని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ అన్ని నీతిగా, నిజాయితీగా తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం.